హాయ్ అండి. నెయ్యి కారం దోశకి ముందుగా వేడి నీళ్ళలో ఒక 10 నుండి 12 ఎండుమిర్చిని, నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన ఎండుమిర్చి, 3 వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక నానబెట్టుకున్న చింతపండుని, కొద్దిగా నీళ్ళని, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. రెడీ అయిన కారాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పెనం మీద దోశని పల్చగా పోసి చుట్టూ నూనె, మధ్యలో కారం, నెయ్యితోటి స్ప్రెడ్ చేసి ఒక్క నిమిషం ఉంటే మన వేడి వేడి నెయ్యి కారం దోశని చట్నీతో కలిపి తింటేనే వేరే లెవెల్ అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.